జిందాబాద్ కనీస వేతనం అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా జిందాబాద్ జిందాబాద్ యూనియన్ ఆశా వర్కర్స్ యూనియన్ లేబర్ కోర్ట్స్ కనీస వేతనాలు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ను ఒప్పంద జీవాలు ఆశా నియామకాలను సంక్షేమ పథకాలు పిఏడిఏలు ఆశాలకు సంబంధం లేని పనులు జిందాబాద్ ఆశా వర్కర్స్ యూనియన్ నమస్కారం, నా పేరు మణమ్మ, ఆశా వర్కరు, బాలెడిపాలెం పిఎస్సి. 24 రికార్డులు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. అవి గవర్నమెంటే మాకు ఇవ్వాలి. తో మేము ఇచ్చే 10,000తో ఒక ఏఎన్సీని డెలివరీ తీసుకోవాలంటే 2-3 రోజులు కూడా అక్కడే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లోనే ప్రైవేట్కి డెలివరీకి వెళ్ళి మేమే తీసుకెళ్ళి 3 రోజులు అక్కడే ఉండమని చెప్తున్నారు. గవర్నమెంట్కి తీసుకువెళ్ళి 3 రోజులు నిద్ర చేసి అక్కడ ఆశాకే బాధ్యత అంట. ఈ డెలివరీకి ఆశాదే బాధ్యత. ఏది జరిగినా ఒక ఏఎన్సీకి ఏం జరిగినా ఆశాను బేస్ ఆశా వర్కర్ అని చెప్తున్నారు. ఈ పని మీద మేము చేయాల్సిన పనులు వేరు, మాకు చెప్పే వర్క్ వేరు. మాకు ప్రెజర్ ఎక్కువగా ఉంది. ఫీల్డ్ మీద నుంచి సాయంత్రం దాకా MLHOలు ఏఎన్ఎంస్ మీరు సబ్ సెంటర్లో ఉదయం 9 నుంచి 94 అవర్స్ మీ డ్యూటీ. ఉదయం నుంచి సాయంత్రం 5 అయినా 6 అయినా నైట్ 10 అయినా మీరు రావాల్సిందేను అని చెప్తున్నాను. కోట ప్రాజెక్టు కార్యదర్శిని బి పద్మలీల నా పేరు. మేము గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేశాము. కానీ ఆ సమ్మె కాలంలో ఈ ప్రభుత్వం ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్క సమ్మెలో మేము మీకు అండగా ఉంటాము, మీకు మేము సహాయం చేస్తాము, మీరు అడిగిన కోరికలన్నీ న్యాయమైనవి కాబట్టి మీకు మేము చేస్తామని చెప్పడం జరిగింది. కానీ సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మా ఊసే పట్టించుకోవటం లేదు. అంగన్వాడీలు ఎక్కడున్నారని కూడా ఒక్కసారి కూడా గుర్తు చేసుకోవటం లేదని చెప్పి మేము చాలా బాధపడుతున్నాము. కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము అడుగుతున్నాము. పని భారం అయితే పెంచుతున్నారు, పని గంటలు పెంచారు, కానీ జీతం మాత్రం మాకు పెంచలేదు. కానీ యాప్ల వదులుతూ యాప్ల మీద మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ బాల సంజీవిని యాప్ ఒకటి, పోషణ ట్రాకర్ యాప్ ఒకటి, 2 ఇచ్చి వాటిల్లో ఫేస్ క్యాప్చర్ ఇవ్వలేదు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. కానీ పనికి తగ్గ వేతనం మాకైతే ఇవ్వటం లేదు. ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, గ్యాస్ పెరిగింది, కానీ మాకు మాత్రం జీతం పెంచటం లేదు. ఒకసారి ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాము, అంగన్వాడీలు అక్క చెల్లెమ్మలు అని చెప్పి చెప్పడం కాదు, మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. కనీసం మాకు ఛార్జీలు లేవు, టీఏబిల్స్ లేవు, పిల్లలకి మెనో ఛార్జీలు పెంచటం లేదు, మాకు జీవో నెంబర్ 7 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదు, గ్యాస్ ప్రభుత్వమే డోర్ డెలివరీ ఇవ్వాలి, అది కూడా మాకు ఇవ్వటం లేదు. కనీసం 2 సిలిండర్లు అడిగాము, అవి ఇవ్వటం లేదు. రికార్డ్స్ మేమే కొనుక్కోవాల్సి వస్తుంది. పిల్లలకి మెనో ప్రకారం పెట్టాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది, అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. కానీ మాకు వచ్చే మెనోలో వచ్చేది మాత్రం మాకు సరిపోవటం లేదు. కాబట్టి మాకు మెనో ఛార్జీలు పెంచాలి, జీతం పెంచాలి, మాకు గ్రాడ్యుటీ ఇవ్వాలి. గ్రాడ్యుటీ ఇమ్మని చెప్పి ఎప్పుడో చెప్పారు, పనికి మాకు ఇంతవరకు గ్రాడ్యుటీ అయితే అమలు చేయలేదు. మాకు గ్రాడ్యుటీ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము. కేవలం ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాం, మేము అక్క చెల్లెమ్మలో ఆడబుడుసులు అంటున్నారు కదా, మమ్మల్ని ఎందుకు మీరు గుర్తించటం లేదు? అంగన్వాడీలు మేము పనిచేస్తున్నాం, చాలా ఒత్తిడికి లోనవుతున్నాం. కనీసం ఫేస్ క్యాప్చర్ అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక్క అమ్మాయిని ఫోటో తీయాలంటే 6 సార్లు ఫేస్ క్యాప్చర్ తీయాలి.
6 సార్లు తీస్తే ఒకసారి నాట్ మ్యాచ్డు, ఒకసారి మిస్ మ్యాచ్డు ఇలా వస్తూ ఉంది. ఇలా వచ్చినప్పుడు మేము ఏం చేయాలి? దీనివల్ల మాకు ప్రభుత్వం సెలవులు ఇచ్చేంత వరకు మేము ఫేస్ క్యాప్చర్ తీయలేము. ఫేస్ క్యాప్చర్ రద్దు చేయాలని అడుగుతూ ఉన్నాము. ఈ 2 యాప్ల్లో అంటే బాల సంజీవిని కానీ పోషణ ట్రాకర్ కానీ వీటిలో ఒకే యాప్ ఉండాలి. ఒక యాప్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ చేయలేదు. మినిల్ మెయిన్ సెంటర్లు చేయమని అడిగాం, అది ఇవ్వలేదు. కనీసం అంగన్వాడీ హెల్పర్స్కి వర్కర్లకి ఉద్యోగ భద్రత లేదు. మెయిన్గా ఇప్పుడుకుండే ప్రభుత్వంలో ఉద్యోగ భద్రత లేదు. కానీ మాకు హెల్పర్లకి ప్రమోషన్లో రాజకీయ ఉద్యోగం ఎక్కువగా ఉంది. అది మాకు ఉండకూడదని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాకి వెంకటరమణమ్మ, మాకు రికార్డ్స్ నష్టానికి ప్రభుత్వం ఇవ్వాలి. మాకేదో పిహెచ్సిలో డాక్టర్ గారు 26 రికార్డ్స్లు పెట్టమని చెప్తున్నారు. అవి ప్రింటెడ్గా గవర్నమెంటే ఇవ్వాలి. మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు అందజేయట్లేదు. మా పిల్లలు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ అటువంటి పథకాలు మాకు అందజేయట్లేదు ఎవరు. కానీ మాకు వచ్చే 10,000తో అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఒక గర్భవతికి కాన్పు పోవాలంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పోవాల్సిందే. అది ఇచ్చే 10,000 రూపాయలతో వాళ్ళకి ఛార్జీలు పెట్టుకునేవా, మేము మా కుటుంబాన్ని పోషించుకునేవా, అవన్నీ బాధలుగా ఉన్నాయి మాకు ప్రభుత్వం 20 కనీసం పిహెచ్సికి మీటింగ్స్కి పోతే 1-2 సార్లు నెల అంటున్నారు. పదేగా సెక్టార్ మీటింగ్ అని అదని ఇదని పిలుస్తూనే ఉన్నారు. దానికి టీఏడిఏలు మాకు ఇవ్వట్లేదు. పోతే జీతాలు చూస్తే సాలీసాలని జీతాలు కనీసం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. 24 గంటలు సచివాలయాల్లోనే ఉంటున్నారు, MLHPతోనే ఉంటున్నారు. గల్ల పరీక్షకి కనీసం ఇప్పుడు స్ఫుటం తీసుకుపోవాలంటే ఆ గల్ల పరీక్షకు కూడా టీబీకి మమ్మల్ని యాడ్ చేస్తున్నారు. మేమే ఆ గల్ల పట్టుకోబోయి ఆడ